వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవతా దృక్పథంతో స్పందించారు. ఏలూరు జిల్లా భీములూరు మండలం ఎం నాగులబల్లి అడ్డ రోడ్డు సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక ఇన్నోవా కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయారు. అదే మార్గంలో తన పర్యటన నిమిత్తం వెళ్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. పశువుల పెంపకదారులకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు 50% రాయితీపై దానా అందించాలని నిర్ణయించింది. 20% ప్రోటీన్ కలిగిన బలవర్ధకమైన దానాను 50% రాయితీపై రైతులకు అందించాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులతో చర్చలకు ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవు, మావోయిస్టులతో ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పదవీ కాలం ముగిసిన గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2 నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినప్పటికీ కులగణన, బీసీ రిజర్వేషన్ పెంపు ప్రక్రియతో స్థానిక ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసింది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలకు దాదాపు 800 కోట్ల రూపాయల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం చేపట్టే నీట్ యూజీ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది. సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గడియారాలు, ఇతర గ్యాడ్జెట్లు నిషేధించారు. ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద కన్నుమూశారు. వారణాసిలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు వెల్లడించారు. శివానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సైన్యానికి చెందిన ఓ ట్రక్ జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 3 జవాన్లు మృతి చెందారు. జమ్మూ నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న ఆర్మీ వాహనం బ్యాటరీ చష్మా అనే ప్రదేశం వద్ద 600 అడుగుల లోయలోకి దొర్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని మంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ గూఢాచారులపై అలర్ట్ అయిన భద్రతా దళాలు ఆదివారం ఉదయం 2 గూఢాచారులను అరెస్ట్ చేశారు. వీరు భారతదేశ సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. వీరిని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో అరెస్ట్ చేయగా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం పాక్కు ఏ విధంగా చేరవేశారనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.